హలో మామ, తెలంగాణలో పల్లెటూరులో సంక్రాంతి ఎలా చేసుకుంటారో చూసేద్దాం రండి. నేను లేచిలోపు మా మమ్మీ ముగ్గులు వేసేసింది. ఇంకా మన అన్నం అయితే దొంతెమ్మలు చేసి ముగ్గు మధ్యలో పెట్టి ధాన్యాలు అయితే పోసేసింది. ఇంకా మన తెలంగాణలో పండుగలప్పుడు మార్నింగ్ టిఫిన్ అయినా ఈవినింగ్ స్నాక్స్ అయినా చాయ్ మురుకులే కదా. ఇంకా నేను అవైతే తినేసి బయటకు వెళ్ళంగానే మా ఫ్రెండ్ గాడు అయితే కైట్ పట్టుకొని ఉరుకుతుండే అటు ఇటు ఎగరడానికి. ఇంకా అక్కడ నుంచి క్రికెట్ కాడికి అయితే వెళ్ళిపోయినాం. మా ఊర్లో సంక్రాంతి అంటే అందరికీ గుర్తొచ్చేది ఎంపీఎల్ మున్ననూరు ప్రీమియర్ లీగ్. ఇంక ఈరోజు అయితే ఫైనల్ మ్యాచ్ ఉంది, ఆరెంజ్ వర్సెస్ బ్లూ. ఇంకా మ్యాచ్ ముందు అయితే అందరు ఫొటోస్ దిగేసిన తర్వాత టాస్ అయితే వేసిర్రు. ఆరెంజ్ వాళ్ళు అయితే టాస్ విన్ అయ్యారు, బ్యాటింగ్ తీసుకున్నారు. ఇంక ఇక్కడ మేమైతే టెంట్ కింద కూర్చొని చూస్తున్నాం మ్యాచ్. ఇంకా ఫస్ట్ ఇన్నింగ్స్ అయ్యేలోపు అయితే ఆరెంజ్ టీం 87 కొట్టిర్రు. ఇంకా తర్వాత బ్లూ టీం వాళ్ళు అయితే బ్యాటింగ్ చేసిర్రు. సో ఇంకా మ్యాచ్ మొత్తం అయిపోయేలోపు అయితే ఆరెంజ్ టీం వాళ్ళు అయితే గెలిచిర్రు. ఇంకా అక్కడే లంచ్ ప్రొవైడ్ చేసిర్రు అందరికీ, చికెన్ ఇంకా బగారా రైస్. చికెన్ అయితే మస్తు స్పైసీగా ఉండే. ఇంకా అక్కడే లంచ్ చేసిన తర్వాత కూల్ డ్రింక్ అయితే పోసిర్రు అందరికీ. మ్యాచ్ అయిపోయిన తర్వాత అందరు కొన్ని ఫొటోస్ దిగేసిర్రు. ఇంకా ట్రోఫీస్ అయితే నైట్ ఊర్లో వెళ్ళిన తర్వాత స్టే చేసిస్తారు అక్కడ. ఇంకా ఈవినింగ్ అయితే ఊర్లో ముగ్గుల పోటీ పెట్టి, ముగ్గుల పోటీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే స్పాన్సర్స్కి గిఫ్ట్ ఇచ్చారు. తర్వాత విన్నర్స్కి అండ్ రన్నర్స్కి అయితే ట్రోఫీస్ ఇచ్చారు. ఇంకా బెస్ట్ బ్యాట్స్మెన్ అండ్ బెస్ట్ బౌలర్కి కూడా ఇచ్చారు. సో మా ఊర్లో అయితే ఇలా చేసుకుంటాం సంక్రాంతి సంబరాలు. మీ దగ్గర ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి.